ఎంజీ నుండి రెండు కొత్త కార్స్ అయితే లాంచ్ అయినాయి. ఒకటి ఈవీ కార్ అయితే, ఒకటి ప్లగ్ ఇన్ హైబ్రిడ్ కార్. ఈ కార్స్ లో ఒక స్పెషల్ ఫీచర్ అయితే తీసుకొచ్చారు, అదే వెహికల్ టు హోమ్ అనేసి. అసలు ఈ ఫీచర్ ఏంటి, అది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూసేద్దాం. చలో, అసలు ఈ ఫీచర్ ఎలా వర్క్ అవుతుందంటే, మీరు టాటా కార్స్ లో మామూలుగా మనం చూస్తూనే ఉన్నాం, ఈవీ కార్స్ లో V2V అనేసి, వెహికల్ టు వెహికల్ అని, వెహికల్ టు లోడ్ అని, ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళినప్పుడు వేరే అప్లయన్సెస్ కి కనెక్ట్ చేయొచ్చు అనేసి మీరు చూస్తూ అయితే ఉంటారు. సేమ్ అలానే ఇది కూడా వర్క్ అవుతుంది. ఇది డైరెక్ట్ అప్లయన్సెస్ కి అయితే కనెక్ట్ చేయం, డైరెక్ట్ మీ ఇంటికి ఇది పవర్ సప్లై అయితే ఇస్తుంది. అది ఎలా అంటే, మీకు పవర్ సప్లై ఎలా వస్తుందో ఇక్కడ చిన్న డెమోన్స్ట్రేషన్ చేశారు. ఇది చూడండి, పవర్ గ్రిడ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ బాక్స్ కి అయితే వస్తుంది, డిస్ట్రిబ్యూషన్ బాక్స్ నుంచి మన ఇంటికి వస్తుంది పవర్ అనేది. ఇప్పుడు ఒకవేళ మీ పవర్ కట్ అయిపోయింది అనుకుందాం, పవర్ కట్ అయినప్పుడు మన వెహికల్ నుంచి అయితే ఏదైతే మన ఛార్జింగ్ పోర్ట్ ఉందో, వెహికల్ టు హోమ్ అనే మోడ్ అయితే ఉంటుంది, ఆ మోడ్ ను ఆన్ చేసుకొని ఇది మనం డైరెక్ట్ ఛార్జింగ్ పాయింట్ కి అయితే కనెక్ట్ చేస్తాం. ఏదైతే మన ఇంట్లో వెహికల్ ఛార్జర్ అయితే ఉంటుందో, ఆ ఛార్జర్ నుంచి డైరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ అయితే కనెక్ట్ అయితే ఉంటుంది. సో దానికైతే పవర్ సప్లై వెళ్ళి అక్కడ నుంచి మీకు డైరెక్ట్ మీ ఇంట్లో ఉన్న అప్లయన్సెస్కి అయితే పవర్ సప్లై అయితే చేస్తుంది. ఈ బ్యాటరీని మీరు ఒక పవర్ సోర్స్ గా కూడా అయితే వాడచ్చు. ఇదన్నమాట వెహికల్ టు హోమ్ ఫీచర్. ఈ ఫీచర్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అసలు ఈ ఫీచర్ యూస్ఫుల్ కాదా అనేది కూడా మెన్షన్ చేయండి. ఇటువంటి మరిన్ని ఆటోమొబైల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.